అందరికీ నమస్కారం. నా పేరు మానుపాటి నవీన్. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మీ అందరి ముందుకు రావడం గల కారణం ఏంటంటే, నిన్న బెందాళం అశోక్ ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గిరిజన నేతల పట్ల అతను వాడిన పదజాలం, అతనికి ఎవరైతే ఎమ్మెల్యే సీట్ ఇచ్చారో ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి పదజాలం వాడమని మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారా? ఏమన్నారు? బాస్టార్డ్. బాస్టార్డ్ అంటే అర్థం ఏంటి ఎమ్మెల్యే గారు? ఒక గిరిజన నేతల్ని మీరు ఏదైతే అసెంబ్లీలో ప్రస్తావించారో, బెంతో ఒరియా కులం గురించి ఎస్టీలో చేర్చాలని చెప్పి వాళ్ళ సర్టిఫికేట్ గురించి మీరు ప్రస్తావించారు. ఆ విషయం మీద మీరు మాట్లాడదామంటేనే కదా వాళ్ళు వచ్చింది. లేదు, రావద్దు, మీ ఉద్యమాలు మీరు చేసుకోండి అంటే గిరిజన నేతలు ఎవరో కూడా నీ దగ్గర దేహాన్ని వచ్చే రకాలు కాదు. బాగా గుర్తుపెట్టుకో. మీరు ఓట్ల రాజకీయం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 27,000 మంది ఓట్లు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగా బెంతో ఒరీలా? వాళ్ళు బెంతో ఒరీలు అని చెప్పి మీరు నిర్ధారించగలరా? వాళ్ళు నిజంగా బెంతో ఒరీలు అయితే పోనీ, వాళ్ళు నిజంగా ఎస్టీలు అయితే మీరు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. అక్కడ స్థానిక ఎంఆర్ఓ తెలీదా? స్థానిక ఆర్డీఓ తెలీదా? స్థానిక కలెక్టర్ తెలీదా? మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధం ఏంటి? అంటే 27,000 మంది ఓట్లు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళందరికీ మీరు ఫేక్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇస్తారా? ఆ విషయాన్ని ప్రశ్నిస్తే గిరిజన నేతలు బాస్టార్డ్, నువ్వెవడరా మాట్లాడతాకంటున్నావు? నేను అడుగుతున్నా, నువ్వెవడే బాస్టార్డ్ అంటాకి? బాస్టార్డ్ అనే పదార్థానికి, ఆ పదానికి నీకు అర్థం తెలుసా? ఈ యొక్క సంస్కృతి నువ్వు ఎంత బాగా మాట్లాడుతావు. నిన్ను మెచ్చుకొని లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించారా? ప్రజానీకం ఇలాంటి పదజాలం గిరిజనులు చెట్టడానికే నీకు పదవి ఇచ్చారా? గుర్తుపెట్టుకో. అక్కడ 27,000 మంది ఓట్లు ఉన్నారు అంటున్నావు. అదే నియోజకవర్గంలో ఎస్టీ ఉన్నారు. నీ పక్క నియోజకవర్గంలో ఎస్టీ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఎస్టీలు ఉన్నారు. ఇలాంటి పదజాలాన్ని వాడిన నిన్ను వెంటనే పార్టీ నుంచి బర్తరఫ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా నువ్వు వాడిన పదజాలం యొక్క ప్రభావం తగ్గింది. రానున్న ఎన్నికలు బుద్ధి చెప్తారు. నువ్వు మాట్లాడుతున్నావు, ఓటింగ్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఇంతకంటే ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళు కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పిస్తావా? వాళ్ళకి ఎందుకు? మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించు, అందరికి ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించు. నీకు దానికే కదా ఎమ్మెల్యే పదవి ఇచ్చింది. బుద్ధి జ్ఞానం ఉండాలి. బాస్టర్డ్ అంటావా? నువ్వు బాస్టర్డ్ అన్న వ్యక్తి ఏ పార్టీ? నీ పార్టీయేగా. మొన్న నీ గెలుపులో కృషి చేసింది కూడా అతను పాత్ర ఎంత ఉంది? నీ జెండా పట్టుకొని నీతో పాటు తిరగలేదా? నీకు ఓటేయమని చెప్పినందుకు అతను బాస్టర్డ్ అయ్యాడా? చెప్పాలి. ఈ ప్రశ్నకు అశోక్ గారు, ఎమ్మెల్యే గారు, మీరు సమాధానం చెప్పకపోతే ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుద్ది. మేము ఆల్రెడీ దీని మీద కంప్లైంట్ రేజ్ చేస్తున్నాం. స్థానిక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తాం. రాష్ట్ర ఎస్టీ కమిషన్కి మరియు కేంద్ర ఎస్టీ కమిషన్కి, అలాగే కేంద్రానికి కూడా ఈ అంశాన్ని పంపించవలసి వస్తుంది. మీరు వెంటనే మీ యొక్క మాటని వెనక్కి తీసుకొని బేషరతుగా గిరిజనులందరికీ క్షమాపణ చెప్పాలి. మీరు ఎవరినైతే బాస్టర్డ్ అన్నారో ఆ వ్యక్తికే కాదు, యావత్ గిరిజన జాతికి మీరు క్షమాపణ చెప్పకపోతే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు అప్లికబుల్ అయింది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని, హోంమంత్రి అనిత గారిని, అదేవిధంగా డీజీపీ గారిని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. ఈ రకంగా బహిరంగంగా ఒక గిరిజనుడిని బాస్టర్డ్ అన్నందుకు అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి గిరిజన సంఘాలన్నీ పిలిపిస్తాయని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ తరఫున హెచ్చరిస్తున్నాం.